తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు ఇక్కడికి మీ మధ్యలో తీసుకొని వచ్చాడు. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. నేను కారు దిగ్గానే నన్ను ఒక ఇద్దరు పెద్ద మనుషులు లోపల తీసుకొని వద్దామని చెప్పి వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పి చూస్తున్నా. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు బయట ఉన్నారు. సరేనా? వాళ్ళిద్దరూ నా కార్ దగ్గరికి వచ్చి నన్ను చూస్తున్నమాట. నన్ను చూసి వాళ్ళు ఎక్కడో పలకరించలేదు కాబట్టి నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చారు. ఆ స్మైల్ కూడా ఒక అంటే మిమ్మల్ని మా ఊళ్ళోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి అదో వాడకలో ఉంటున్నాను చూడండి. వాడు పోతున్నాడు. ఓకేనా? అయితే నేనేం చెప్పానంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఇంకా ఇప్పుడు మన భాష దగ్గర వాళ్ళు ఫస్ట్ పిల్లల కింద లెక్క. వాళ్ళకి ఏం చెప్పండి, నాన్న మీరేం కంగారు పడకండిరా, ఒక 25 సంవత్సరాల తర్వాత మీరే పాస్టర్ కమిటీ మెంబర్లు, మీరే డైరెక్షన్ కౌన్సిల్ మెంబర్లు, మీరే బిషప్ కోర్టు వేసుకోవాలని చెప్పి చెప్పారు. అంటే ఆ చిన్న పిల్లలు ఇద్దరు కూడా 25 సంవత్సరాల తర్వాత జరగబోయే ఆశీర్వాదాలు దేవుడు ఆ పిల్లలకి ఇచ్చాడు. ఎందుకు ఆ మాట మీకు చెప్తాంటే, మనకి ఊహ తెలవకపోవచ్చు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చెప్పకుండా అసలు మామూలుగా అయితే ఈ యొక్క అరిసెలపాడు సంఘానికి మరి విశ్వమయ్య ఉన్నప్పుడే రావాల్సిందే. తర్వాత ఇంకెవరెవరో అయ్యగారు ఉన్నారు, వాళ్ళందరూ రమ్మని చెప్పి అన్నారు. కానీ మరి దేవుడు తన సమయాన్ని తను ఇస్తాడు తప్ప మనం అనుకున్నట్టు కాదు. కానీ బాబు మనోహర్ గారికి నిన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మనసులో ఏంటంటే నా కొడుకు నేను కలుసుకుంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను సంతోషపడ్డాను. కారణం ఏంటంటే కూర్చున్నాను, 10వ తరగతి చదువుతున్నాడు. నా దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే మోకాలేసి ప్రార్థన చేసుకొని సాపేసుకొని పడుకునేవాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే మీరు గమనించండి, మేము ఇద్దరం ఒకేలాగా స్టోర్ వేసుకున్నాం. చూసారా? చూడండి, ఇప్పుడు మీరు చూడండి తన స్టోర్ మీద ఉందో కదా. అంటే అర్థమంటే దేవుడు తన బిడ్డల్ని హెచ్చిస్తే ఈ విధంగా ఉంటుంది. నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి మరి దైవజనుడిగా మరి బాబు మనోహర్కి, తన కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు తెలిసినటువంటి పెద్దలు కూడా ఇక్కడ కూర్చున్నారు. అయ్యా మీకు తెలుసా కదా, అంతేనా? ప్రభు యేసుక్రీస్తు నామములో అరిసెలపాడు సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు, పాస్టర్ కమిటీ మెంబర్స్కి, శ్రీరామయ్య తల్లులకి, మరి ఎవరి తమ్ముళ్ళందరికీ, చిన్నపిల్లలకు నా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు, ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. ఒక శుభకరమైన సమయంలో మనం ఇక్కడ చేరుకొని ఉన్నాం. ఆ యొక్క సమయం ఏంటంటే దేవుని ఆలయం యొక్క ప్రథమ వార్షికోత్సవం. మన భాషలో చెప్పాలంటే ఫస్ట్ బర్త్డే, మొదటి పుట్టినరోజు కదా. మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అంటే కరెక్ట్గా ఇదే రోజు మరి మనం పోయిన సంవత్సరం మనం చూస్తే ఇంకెంత అడవులు ఉందో నాకు అనిపించింది. మీ కోలాటాలు, మీ అసలు మామూలు కూడా కదా, అవునా కదా. నేనేమనంటే భూలోకంలో మనం ఇంత సంతోషపడితే పరలోకంలో తండ్రి ఇంకెంత సంతోషపడతారో మీరు ఆలోచన చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఒక మందిరం కట్టాలంటే అది మనం అనుకున్నంత తేలికైన పని కాదు. నా అనుభవం చెప్తున్నాను. నేను రాగానే చూసాను ఇంత పెద్ద మందిరం, ఇంత మంచి కలర్ఫుల్. అంటే మనము మన రాబోయే తరాలకు ఇచ్చేటువంటి బహుమానం ఇది. మీకు అర్థమైందా? నేను చెప్తున్నా, మా పిల్లలకి మనం ఏమి ఇస్తున్నామంటే ఒక బహుమానం ఇస్తున్నాం. నేను చాలామంది చెప్తాను అదే ఏంటంటే, ఒక ఆలయం కట్టబడాలంటే మళ్ళీ ఒక 50 సంవత్సరాల వరకు, లేకపోతే ఒక 100 సంవత్సరాల వరకు మన పూర్వీకులు మనకి స్థలాన్ని ఇస్తే మనం మన పిల్లలకి ఏం చేస్తామంటే ఒక మందిరాన్ని ఇస్తున్నాం. అవునా? ఈ మందిరము దేవుడి యొక్క మందిరం కదా. దేవుడి మీరు ఇంత మినమంటే మీ ప్రయాసం వ్యర్థం కాదు అంటాడు వాక్యం. చెప్తుంది మీ ప్రయాసము వ్యర్థం కాదు, మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. అవునా? ఎన్ని గ్రామాలకు వెళ్ళారో, ఎంత ప్రయాసపడ్డారో కదా. ఎంతమంది ప్రార్థన ఈ ఆలయం వెనక ఉందో మనం ఈ ఆలయం చూస్తే చెప్పవచ్చు.
సింపుల్గా చెప్తాడు, అబ్బా చాలా కట్టుకోడు, బాగా కట్టుకోడు కదా, అరే నువ్వు చాలా మంచి. నాలుగుతో మాట్లాడినంత తేలిక కాదు. దీని వెనక ఎన్నో గ్రామాలు, ఎంతో ప్రయాసం, ఎంతో ప్రార్థన కదా, ఎన్ని సమకూడితే ఈ మందిరము ఈ స్థానంలోకి వచ్చిందో మనం ఆలోచించాం. మందిరాన్ని పొందుకోవడం ఒక ఎత్తు అయితే మందిరాన్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటుందే, ఒక సంవత్సరం మందిరాన్ని కాపాడడం కాదు, రాబో తరాలకు మన మందిరాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం అదే నేర్పించాలి. మన పిల్లలకి అది మనం నేర్పించాలి. నాన్న మందిరాన్ని తుడవండి. ఒక తండ్రి చనిపోయినట్టు ఒక బిడ్డ క్రిస్టినా అని చెప్పేసి ఒక అమ్మాయి మా చర్చిలో, ఖచ్చితంగా ఆమె మంచి జాబ్ చేస్తుంది. శనివారం వచ్చేం చేస్తా వేసమ్మా, మొత్తం తడిపట్టేసి తోడుస్తుంది. పరిశుద్ధ సమర్థ పట్ల అవన్నీ కూడా తోడుతుంది. ఆమె ఏంటన్నా క్రిస్టియన్ అంటే, నా దేవునికి నేను ఇంతకంటే నేనేం చేయగలను అయ్యా అని చెప్పి. నేనేమనంటే మన పిల్లలకి మందిరాన్ని బహుమానం ఇవ్వడమే కాదు, ఆ మందిరాన్ని ఎట్లా కాపాడుకోవాలి, దాని యొక్క ఎట్లా శుభ్రం చేసుకోవాలి, ఎట్లా మనం దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, అది కూడా మనం పిల్లలకు తప్పకుండా ఏం చేయాలి, నేర్పించాలి. ఈరోజు ఈ మందిరాన్ని గురించి నేను ఇంకా ఎక్కువ విషయాన్ని చెప్పగలను, కానీ దేవుడు ఈరోజు తన వాక్యంలోకి మనం తీసుకొని వెళ్తున్నాడు. 3 విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, ఈ మందిరము పరిశుద్ధ మందిరం. ఈ మందిరం చెప్పండి, అందరూ చెప్పండి, ఏ మందిరం? ఇది పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ ఆలయం కదా. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. అవునమ్మా, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. రెండోది ఏంటంటే, ఇది ప్రార్థన మందిరం. ఇది ఏ మందిరం? ప్రార్థన మందిరం. మొదటి పరిశుద్ధాలయము కదా, ప్రార్థనాలయము, తర్వాత ప్రతిష్ఠించబడ్డ ఆలయం. ఓకేనా? ఏమాలయం ఇది? ప్రతిష్ఠించబడలేదా? అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి స్థానం ఏంటంటే పరిశుద్ధత. ఏ మందిరం ఇది? పరిశుద్ధ మందిరం. రెండోది ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ పరిశుద్ధత ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రెండోది ప్రార్థన ఉండాలి. మూడోది అంటే ప్రతిష్ఠ చేయబడాలి. ఓకేనా? మళ్ళీ చెప్తాను. ఈ మందిరం పరిశుద్ధమైనదైతే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఈ ఆలయంలో ఉంటాడు. అవునా? ఈ మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు ఏం జ్ఞాపకం చేసుకుంటే, ఇది పరిశుద్ధ మందిరము. పరిశుద్ధ మందిరంలో నీ సొంత తలంపులు కానీ, నీ సొంత పెత్తనాలు కానీ, నీ సొంత వాయిస్, నీ స్వరం కానీ వినబడకూడదు. ఇది దేవుని ప్రాంగణము. ఒకసారి మీరు ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా, ఆదికాండము 28:16. చదువు కరెక్ట్ చదువు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియక ఈ స్థలంలో అమ్మా మీకు మీరేం చేస్తున్నారు తెలుసా? నేను ఇందాక చూస్తున్నా, అందరు శివరక్షణాలు మీరు చేస్తున్నారు, పప్పక్షరాలు పెట్టి చదువుతున్నారు. ఓకేనా? మీరేం చేయాలంటే కరెక్ట్ చదవాలి. నాకు చాలా బాధ, ఒక అక్షరం పోదు, 0 పోదు, పొలు పోదు. చదువు మరి చదువు. చాలా మీరు జాగ్రత్త వినండి. ఈ స్థలం ఎంతో చెప్పండి భయంకరం. ఈ స్థలం ఎంతో భయంకరమైన స్థలం. అవునా? ఇది దేవుని మందిరము. ఇది దేవుని మందిరము. ఇది దేవుని చెప్పండి అబ్బా, ముచ్చట మంచండి. రైల్వే స్టేషన్ పోయిందా? మీ గురించి చెప్తున్నా.
మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్ పోయిందా? పోయి ఉంటుంది కదా. అక్కడ ఏమన్నా సార్ యువర్ అటెన్షన్ ప్లీజ్. అవునా? యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే ఎందుకంటే అది రైల్వే స్టేషన్ కాబట్టి. అవునా? అది ఏ స్టేషను? రైల్వే స్టేషన్ కాబట్టి యువర్ అటెన్షన్ ప్లీజ్. నెంబర్ 1205 కృష్ణా ఎక్స్ప్రెస్ ఈస్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ మీద రాలేదు, రైల్వే మీదకి వస్తుంది. ప్లాట్ఫామ్ మీదకి వస్తే అందరికి వస్తారు కదా. అవునా కదా? అయినా మనం ఇంకా మన అటెన్షన్ అట్లా ఉంటుంది. అవునా? నేను మీకు ఏం చెప్తా అంటే నేను మీకు ఖచ్చితంగా చెప్తే నాకు ఎప్పుడైనా డిస్టర్బ్ అయిననుకోండి దిగి వెళ్ళిపోతాను. మనం కొంచెం సేపు వాక్యం వినేది. అవునా? ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవిని. ఈ స్థలం ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరం. ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే పరలోకపు గవిని వద్దకు వచ్చావు. నువ్వు అనుకుంటున్నావు అరిసెలపాడు చర్చికి వచ్చానుకుంటున్నావు. ఇది అరిసెలపాడు చర్చి కాదు, ఇది పరలోకపు గవిని. దేవుని దూతలు ఉంటారు ఇక్కడ, దేవుని యొక్క ఆత్మ సన్నిధి ఉంటుంది ఇక్కడ. మీరు ఎక్కడికి వస్తున్నావు అంటే పరలోకపు గవిని అంటే గుమ్మం కదా, ఊరి గవిని ఉంటుంది కదా. అవునా? నేనేం చెప్తాంటే ఇది పరలోకపు గవిని అయితే నువ్వు పరలోకానికి వస్తున్నావు జ్ఞాపకం చేసుకో. ఇది బేత్ ఏల్. ఏల్ అని మనకి దేవుడు అని అర్థం. బేత్ అంటే ఇల్లు అని అర్థం. బేత్ ఏల్ అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. నువ్వు ఎక్కడ కూర్చున్నావంటే దేవుని మందిరంలో కూర్చున్నావు. ప్రసంగి ఏం చెప్తారు తెలుసా? నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టత కదా మీకు. అవునా? మరి చూసుకుంటున్నారా? మీ ప్రవర్తన కరెక్ట్గా ఉందా దేవుని దృష్టిలో? ఒకవేళ లేకపోతే పాస్వర్డ్ కరెక్ట్గా లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ కాదు. అవుతుందా? నువ్వు మొక్కినా కాదు, కొబ్బరి లేకుండా కాదు. నువ్వు పాస్వర్డ్ కరెక్ట్, నెంబర్ కరెక్ట్ కొట్టకపోతే సెల్ ఫోన్ కూడా ఓపెన్ కాదు. నీ సెల్ ఫోనే కదా. ఎవరు పెట్టిన పాస్వర్డ్ అది? నీ సెల్ ఫోను. నువ్వు పెట్టుకున్న పాస్వర్డ్ తప్పు కొడితేనే ఓపెన్ కానప్పుడు నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీవేదో తప్పు చేస్తే నేను పరలోకం పోతా అనుకుంటే అది కుదిరే పని కాదు. మీకు 3 విషయాలు చెప్తాను కదా. ఈ మందిరము పరిశుద్ధాలయం. ఇదే మందిరం ఇది పరిశుద్ధాలయం. ఈ పరిశుద్ధాలయంలో దేవునికి ఇష్టం ఏంటంటే పరిశుద్ధత. అవునా? మనం మొదటి పాఠం చదివామంటే దేవుడు తన ఆలయం మీద ఉన్నాడు, తన చొక్కాయి అంచులు కదా దేవాలయం నిండుకుంది. అంటే అర్థం ఏంటంటే దేవాలయం నిండుకునే చొక్కాయి అంచులకి మనం వచ్చామంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవుని చొక్కాయి అంచులలో వచ్చేసాడు. ఇది పరలోకం గమని అయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పరలోకం గమనిలోకి వచ్చావు. నీ మనసంతా దేని గురించి ఆలోచన చేయాలంటే పరలోకాన్ని గురించి ఆలోచన చేయాలి తప్ప భూ సంబంధం వాటి మీద మన మనసు పెట్టుకోకూడదు. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో చెప్తున్నా అంటే ఇది దేవుని మందిరం అయితే ఈ మందిరంలో జోక్స్ చేసి ప్రసంగం చేయడం నాకు ఇష్టం లేదు. మీకు అర్థమైందా? జోక్స్ చెప్పి పిట్ట కథలు చెప్పి ప్రసంగం చేయడం నాకు అసలు ఇష్టం లేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి మనము దేవుడిగానే ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? దేవుడిని ఆరాధించాలి. పరిశుద్ధుడిని చెప్పండి, పరిశుద్ధుడిని పరిశుద్ధంగా ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది దేవుడికి ఇష్టమైన ఆరాధన. అవునా? కరెక్టేనా? మీరు ఒప్పుకుంటారా? పరిశుద్ధులైనటువంటి ఆరాధన సమయంలో పిచ్చి పిచ్చి జోక్స్ చేసి చెప్పట్లు కొట్టి నవ్వించి పల్లెకి ఇస్తే అది దేవుడికి అవమానం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తుంటే ఇది పరిశుద్ధ మందిరం అయితే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఇది పరిశుద్ధ మందిరం అయితే నీ మాట చెప్పండి పరిశుద్ధంగా ఉండాలి. నీ బైబిల్ గ్రంథం ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథం. దిస్ బుక్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడికి సంబంధించిన పుస్తకం కాబట్టి అది పరిశుద్ధ గ్రంథం కదా. ఎక్కడ పరిశుద్ధ గ్రంథం కింద పెట్టేవారు కదా సార్, అరే అది బైబిల్ తీసి చేతిలో పట్టుకుంటాం కదా. దేవుడు పరిశుద్ధుడైతే పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు పరిశుద్ధంగానే ఆరాధించాలి. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి దయచేసి. దొరికిందా? అందరికి దొరికిందా? 1 Corinthians 3rd chapter verses 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమైనారని దేవుని ఆత్మ
మీలో నివసించున్న నీవు ఎరగరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేస్తాడు. తర్వాత మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అరిసెల పాడు కట్టబడ్డ ఈ 4 గోడల గురించి నేను మాట్లాడట్లేదు మీతోటి. అరిసెల పాడు ఉన్నటువంటి విశ్వాసులందరూ కలిసి పునాదులు వేశారు, విశ్వాసులందరూ కలిసి గోడలు కట్టారు, తలుపులు కట్టారు. ఇదంతా మంచిదే, కానీ నేను ఈ కట్టబడ్డ మందిరం గురించి కాదు మాట్లాడడానికి వచ్చింది. నువ్వు దేవుని ఆలయమైన సంగతి నువ్వు తెలుసుకున్నావా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మందిరం. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను కదా. నువ్వు దేవుని మందిరం అయితే నువ్వు పరిశుద్ధులై ఉండాలి. దేవుడికి ఏం కావాలి? మందిరంలో పరిశుద్ధత కావాలి. రెండవది, నువ్వు దేవుని మందిరం అయితే ప్రార్థన కావాలి. అవునా? ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసుకొని దేవుడికి వచ్చారు? దేవుడికి వచ్చారు చెప్పండి, చేతులు చూపించండి. ఒకటి, ప్రార్థన చేసుకోలేదు అందరూ వచ్చేటప్పుడు సగమేనా? సగం చేసుకుంటే సగమే చేయొద్దండి. పూర్తిగా ప్రార్థన చేసుకుంటే సిగ్గుపడకుండా పూర్తిగా మీరు చేయొద్దండి. ఒకవేళ ప్రార్థన చేసుకోవడం అంటే పల్లి గిలిచండి. మీరు పల్లి గిలిస్తే నాకు ఏమర్థమైంది తెలుసా? అర్థమవుతుంది కాదు. నువ్వు దేవుని మందిరం అయితే నీ మందిరంలో దేవుడు మొట్టమొదటి చూసేది ఏమంటే పరిశుద్ధత. హౌ హోలీనెస్ యు ఆర్. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావన్నది దేవుడిని చూస్తున్నాడు. ఇగో వాడు కోపం నన్ను రెచ్చగొట్టాడు, అందుకే నాకు బూతులాడినా. కరెక్టేనది? వాడు కోపం తెప్పించిండు, అందుకే నేను వాడిని బూతులాడినా. తెల్లారు వచ్చి ప్రభు పరలో పాల్పుచ్చుకుంటున్నా. అసలు లేదు, నన్ను అడగండి కదా, ఊళ్ళో మొత్తం అడగండి. మనకు పెద్ద షోకుటం అనబడ్డది. నేను చెప్పినా నీ గురించి నిన్ను అడుగుతా కానీ నీ గురించి ఊళ్ళో వాళ్ళు అడగాల్సిన అవసరం ఏంటి? మీకు అర్థమైందా? నువ్వు నా ఎదుగున్నప్పుడు నేను నీతోనే మాట్లాడతాను. నీ గురించి ఊరంతా పోయి అయ్యా పలానోడు ఎవడో అడుగుతామా అంటామా? నాకు ఏం పని అంత అవసరం? రేపు దేవుడు కూడా నిన్ను లెక్క అడిగేటప్పుడు ఏమడుగుతాడు? నువ్వు దేవుని మందిరం అయితే నీలో నాకు పరిశుద్ధత ఎందుకు కనబడట్లేదు? పార్టీ కావాలా, పరిశుద్ధత కావాలా? దేవునికి కావాల్సింది పరిశుద్ధత, మనిషికి కావాల్సింది పార్టీ. ఈ పార్టీ పరలోకం చేసినట్టయితే నువ్వు ప్రభువుని వదిలిపెట్టుకో. ప్రభువుకి పార్టీ లేవు, పార్టీలో ప్రభువు లేడు. కారణం చేస్తా అయితే నువ్వు భూ సంబంధమైన ఉండాలి, లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన ఉండాలి. బైబిల్ గ్రంథంలో లవోదికయ సంఘం అని ఒక సంఘం ఉంటుంది. ఏం సంఘం అది? లవోదికయ సంఘం అని ఉంటుంది. ఆ సంఘాన్ని గురించి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు వెచ్చగానైను చల్లగానైను ఉంటే నీకు మేలు. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగా ఉండు. నువ్వు చల్లగా ఉన్నా నీకు మేలు జరుగుద్ది, వెచ్చగా ఉన్నా నీకు మేలు జరుగుద్ది. నువ్వు పార్టీలో ఉంటే నీకు మేలు జరుగుద్ది. ఎందుకంటే నువ్వు పూర్తిగా నీ ప్రాణాన్ని, ఆత్మను, దేహాన్ని పార్టీకి అప్పచెప్తున్నావు కాబట్టి ఉండు, పార్టీలో ఉండు. లేదా ప్రభువులోకి వచ్చేసి మా నాన్నగారికి మీకు చెప్తాను, చేకూరికి ఆశయ గారు, ఊరు మొత్తం చాలామంది పెద్ద పెద్దోళ్ళు, ముఖ్యమంత్రులు, జలగం వెంకటరావు గారు, వీళ్ళందరూ వాళ్ళందరూ నా చిన్నతనంలో మా నాన్న దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళందరూ డిన్నర్ చేసుకున్నారు. నేను జలగం వెంకటరావు గారిని స్వయాన నా చిన్నతనంలో ఇందాక బాబు చూసినట్టు చూసినాను. వాళ్ళందరూ కూడా మా నాన్నగారికి చాలా ప్రాణ స్నేహితులు. ఏమన్నారు తెలుసా? మా నాన్నగారి పేరు సుబ్బారావు. సుబ్బారావు, నేనే ముఖ్యమంత్రిని అవుతున్నా, నువ్వు వచ్చేసాయి, నేను జడ్పీ చైర్మన్ చేస్తా, ఇంకేదో డిస్ట్రిక్ట్ ఏదో చేస్తా. మా నాన్నగారు ఏం చెప్పారు తెలుసా? నేను పార్టీని వదులుకుంటా కానీ నా ప్రభువు నేను వదులుకోలేను సార్. ఎందుకు సుబ్బారావు? నీ బిడ్డలందరూ కూడా మంచోడు కదా సార్, నాకు ప్రార్థన లేకపోతే నేను బ్రతకలేను సార్ అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా సార్? నీకు పార్టీ కావాలంటే ఓకే, నేను వద్దని
ఈ అరసలపాటు సంఘం ఉన్న పార్టీ పెద్దలకు నేను చెప్తాను, మీరు ఉంటే పార్టీలో ఉండండి, ప్రభువులో ఉంటే ఉండండి, కానీ రెండు పడవల మీద కాలు వేసి వెళ్ళకండి. నువ్వు వెచ్చగా ఉన్నా నీకు మేలు, నువ్వు చల్లగా ఉన్నా మేలు, కానీ నువ్వు నిలువెచ్చగా మాత్రం ఉండొద్దు. ఇటు ప్రభువుకి స్తోత్రం అనొద్దు, పార్టీ మీటింగ్ జరుగుతుంది ఆత్రం అనొద్దు. పార్టీ మీటింగ్ పడేవాడికి ఆత్రం, గుడికి వచ్చినోడికి స్తోత్రం. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏదన్నా ఒక డిసైడ్ చేసుకోండి. కారణం ఏంటంటే ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. మీరు ముచ్చట పెట్టద్దు, వినండి. అందుకే చెప్తారు కదా, చెవు గలవాడు వినుగా కాదు, చెవు లేకపోతే పోతే కానీ దేవుడు చెప్తాంటే యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయం అయితే యూ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు ఎవరికి సంబంధించినవి? ఎందుకు? దేవుని ఆలయము ఎవరిది? దేవుని. దేవుని ఆలయము పార్టీలది కాదు. పార్టీలది దేవుని ఆలయంలో చోటు లేదు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఇంత చుట్టుగా మాట్లాడతాడు దేవుడు? ఆ లవోదికయ సంఘానికి అన్నీ ఉన్నాయి. బంగారం ఉంది, దిశమల కప్పులకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదేమనంటే నేను ధనాభివృద్ధి చేసుకుంటున్నా, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఉన్నది అని అంటే ప్రభు చెప్తే నేను నిన్ను నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నా అంటాడు. అదేంటి ప్రభు అంటే ఉద్దేశిస్తున్నాను అర్థం చేసా, ఇంకా ఉమ్మి వెయ్య లేదు. వెయ్యక ముందు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ ప్రవర్తనను సరి చేసుకోవడానికి. అయితే ప్రభువా లేకపోతే పార్టీనా? ఖచ్చితంగా డిసైడ్ చేసుకోండి. కావాలంటే దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయండి. ప్రభువా నేను ఎటు వెళ్ళాలి, నా లైఫ్ ఏంటి? నువ్వు అనుకుంటున్నావంటే నా బిడ్డల కొరకు నేను పార్టీలో ఉన్నాను చెప్పి తల్లిదండ్రులు నేను చూస్తాను. నీ బిడ్డల కొరకు నువ్వు పార్టీలోకి వెళ్తే నీ ప్రభు నీ బిడ్డల పనులకు రాజ్యం ఇవ్వలేడా? ఇస్తాడే కదా. నీ పనులకు రాజ్యం కావాలన్నా, పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి పదవులు కావాలా, కోరుకోవాల్సిందని మనం చేస్తున్నాము. నువ్వు దేవుని ఆలయం అయితే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత నువ్వు ప్రతిష్ట చేయబడాలి. నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ప్రార్థన ఆశిస్తున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం, నా ప్రార్థన మందిరంలో వారిని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా ప్రార్థన మందిరంలో వారిని. ఇక్కడ ఏమున్నది? ఆనందం ఉన్నది. ఏమున్నది ఇక్కడ? చెప్పండి అబ్బా. ఆనందం ఉంది. నన్ను చూడప్పుడు చెప్పలేదు కదా, ఎక్కడ చూడ ఆనందం ఉంది. నేనేం మాట్లాడుతున్నా? ఆనందం ఉంది. పూజ పనిచేస్తలేదా? నాకు అర్థం కాలేదు. ఎందుకు దిక్కు అసలు ఏమైతుందో నాకు అర్థం కాలేదు. అసలు అరసల పడవలకి నేనేం చెప్తున్నా సార్, దేవుని మందిరంలో ఏముందంటే ఏముందంటారు మీరు? చెప్తారా? ఆనందం ఉంది. మీకు ఎలా కనొస్తుంది, నాకు ఎలా కనొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఏమున్నది? మాట్లాడుకుంటే దిక్కులు అడ్డ చూస్తాను. మీరు వినపడుతుందా నేను చెప్పిన మాట? మీరు తెలుగులే కదా, అవునా? నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఒక కంటి డాక్టర్ ఉన్నాడట. కంటి డాక్టర్ తెలుసు కదా, కంటి డాక్టర్ ఉన్నాడట. వాడు పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాడు. కంటి హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాడు. చేసుకున్నాక డాక్టర్ గారు సీట్లో కూర్చున్నాడు. పేషెంట్ ఫస్ట్ కాదు. మీకు నాకు కొంచెం ఒక 10 నిమిషాలు వినండి. ఇదేంటంటే నిన్ను ఆనందింపజేయాలనుకున్నాడు. ఆయన మందిరము ప్రార్థన మందిరము, నా మందిరంలో వారిని దేవుడిని ఆనందింపజేస్తానంటే నువ్వు దిక్కు చూస్తా ముచ్చట పెట్టుకుందంటే నీకు దేవుడు ఆనందం అవసరం. నీకు అర్థం? అవునా? నీకు అర్థమవుతుందని నేను చెప్పిన మాట. ఆ తర్వాత ఏమన్నా చదువున్నాను, చదువు తర్వాత చదువు.
నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇదే మందిరము ముచ్చట్ల మందిరం కాదు, కొట్లాటల మందిరం కాదు, ఇది ప్రార్థన మందిరం. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ 4 గోడలు కట్టిన మందిరం గురించి నేను మాట్లాడలేను. నువ్వు దేవుని ఆలయం, నువ్వు దేవుని ఆలయం అయితే, నువ్వు దేవునికి ప్రార్థన మందిరం అయితే, నీ దేవుని మందిరంలో పరిశుద్ధత ఉన్నట్టయితే నీ మాట మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ నడక కూడా మారుతుంది. మారు మనసు అంటే అర్థం ఏంటి మీకు తెలుసా? మనసులో మార్పు రావాలి. కానీ ఏమ్మా, మనసులో మార్పు రాకుండా నేను 1,00,000 రూపాయలు కానుక ఇచ్చినంటే నీ 1,00,000 రూపాయలతోటి ఏమి కాదు. దేవునికి ఎన్ని లక్షలు తెలుసా? మీకు ఒకటి చెప్పనా? భిక్షగా దగ్గర మొన్న మధ్యలో ఖమ్మంలో ఒక ముసలామె రోడ్డు పక్కన పడుకుంటే ఆమె దగ్గర ఎవరో భిక్షమామె ఎవరో మొత్తానికదే ఆమె మూట మొత్తం కొట్టుకెళ్ళిపోయారు. కొట్టుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తే ఆ మూటలో 5,70,000 ఉన్నాయి. ఎవరామె? నువ్వు 1,00,000 రూపాయలు గుడికి ఇచ్చినా చెప్పి పల్లి పిలుచుకుంటే నేను అనుకున్నా, ఓ భిక్ష బాబా దగ్గర కూడా 5 లక్షలు ఉంటే నువ్వు ఒక 1,00,000 రూపాయలు గుడికి ఇచ్చినట్టే నువ్వేం పెద్ద కోటి కానీ కాదంటున్నాను. నేనైతే నా దృష్టిలో కరెక్ట్ మాట చెప్తాను. నువ్వు అదే పెద్ద గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మందిరం. నీ నుంచి ప్రార్థన కావాలి దేవునికి. నా మందిరము సమస్త జనులకు ఏం కావాలి దేవునికి? 1,00,000 రూపాయలా? 10 లక్షలు కాదు, చిరకాల మీరేమన్నా కాదు కదా, మనుషులే కదా, మనుషుల భాష చెప్పడం. దేవునికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. నువ్వు దేవుని మందిరం అయితే నీవు అనేకులకు ప్రార్థన పర్వాలుగా ఉండాలి. నీలో ఏం కావాలంటే పరిశుభ్రత కావాలి. అగో నరసం కదా, అవునా? ఇసలపడాలి కదా మీరు. ఈమె నరసం కదా, ఈమె నడవక ముందు ఆ వెనక కూర్చున్నాము నరసం. నీలో ఏమున్నారంటే పరిశుద్ధత ఉండాలి కదా. దేవుని మందిరం ఏం జరిగింది సార్? కెరబులు ఉండి ఏం చేస్తున్నారు సార్? గాన ప్రతిగానం చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పి గానం చేస్తున్నారు, ప్రతిగానం చేస్తున్నారు. నీకు తెలుసా? పరమా జీవము నాకు చెప్పండి. పరమా జీవము నాకు మీరు నన్ను బాధ పెట్టిననుకోండి, మనుషులు ఏం విత్తున్నావు చెప్పండి? మనుషులు ఏం విత్తున్నావు? అవునా? కొబ్బరి చెట్టు విత్తితే బొప్పాయికాయలు కోసమని మనం చూసిండ్రా? మీరు చూడలే కదా. సపోటా చెట్టు విత్తి మామిడికాయలు కోసమని చూసిండ్రా? సపోటా విత్తనం వేసినప్పుడే మనకు తెలుసు ఇది సపోటా చెట్టు వస్తుంది. తప్పకుండా సపోటా కాయలు కాస్తుంది కాదు, సపోటా కాయలు కాదు. మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు కాస్తుంది. నన్ను బాధ పెట్టి ఇక్కడ ప్రసంగం పెట్టింది అనుకోండి, మిమ్మల్ని జోక్స్ చేసి 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 4 గంటలు కూర్చోబెడతా. ఇంకా 1 గంట కూర్చోవడమే కష్టం. ఒకప్పుడు నేను కూడా ప్రసంగ బాధితుడిని. 5 గంట సేపు ప్రసంగం చేస్తే ఆ పిల్లల కోసం కూర్చొని ఈ పిల్లల కోసం కూర్చొని ఇష్టాలు లేకుండా చేస్తుంటండి. నన్ను బాధ పెట్టి అనుకోండి, మీరు ఎంత నవ్వుకుంటే బాధ పెడతారో నేను అంత బాధ పెట్టుకుంటే మంచిగా కట్ చేస్తా. ఏం చేస్తా సార్? మిమ్మల్ని ఇప్పుడు ఇది గడియారం అనుకోండి, ఇక చూడండి ఉన్నాయా? ఈ ఆగిపోయిన గడియారాలు కానీ పగిలిపోయిన అర్థాలు కానీ ఇంకా గుళ్ళో ఉండకూడదు. ఓకేనా? ఇట్ షుడ్ బి రిపోర్ట్. నేను ఇందాక చదివి చూస్తున్నాను, నా దగ్గర సెల్ ఫోన్ తమ్ముడు దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు ఎంత టైం అసలు మీకు అమ్మ చెప్తా? 1 గంట అయిందా? మిమ్మల్ని ఖచ్చితంగా 3 గంటలు పంపిస్తాను. నాకు
తర్వాత ఏమైంది? నేను కూడా మిమ్మల్ని ప్రేమ చేస్తాను. అందరం కలిసి నేను ఖమ్మం పోకపోయినా పర్లేదు. ఇంకా మీరు చూడండి, నన్ను బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. ఓకేనా? ఇది సంతోషకరమైన సమయం. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ గాన ఏ సమయమైనా ఏ స్థితి ఎంత చక్కగా పడుతుంది. గానం పాడుతున్నారు, ప్రతి గానం కూడా పాడుతుంది. ఏసు చాలు అనగానే చాలును. గానం ఏంటి? ఏసు చాలు ఉన్నది గానం. ఏసు చాలును ప్రతి గానం. గానం ఉంది, ప్రతి గానం కదా. ఎందుకంటే ఆయన మందిరంలో తన బిడ్డలు ఆనందించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది సార్? ఆ దేవదూతలందరూ కూడా పరిశుద్ధులు పరిశుద్ధులు సర్వలోకము ఆయన మహిమతో, సర్వలోకము అంటే ఆలయం మాత్రమే కాదు, సర్వలోకము ఆయన మహిమతో. ఇక్కడ గాన ప్రతిగానం జరిగితే ఈ గ్రామం మొత్తం కూడా మహిమతోటి నింపబడుతుంది. ఆ తర్వాత ఏమైందంటే బలిపీఠం కనబడ్డది. ఏముంది అక్కడ? బలిపీఠం కనబడ్డది. బలిపీఠం మీద మండుచున్నటువంటి అగ్ని కనబడ్డది. ఏముంది అక్కడ? ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం కనబడిందంటే దేవుని మందిరం చూశాడు, దూతలను చూశాడు, దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు, దేవుని యొక్క మహిమను కూడా చూశాడు, గాన ప్రతిగానాలు కూడా విన్నాడు. ఎక్కడ? ఎక్కడ? దేవుని మందిరంలో. ఆ తర్వాత వెంటనే ఏం చేశాడంటే, అయ్యో నేను అపవిత్రులను అపవిత్రమైన పెదవుల మధ్యలో జీవిస్తున్నాను, అయ్యో నేను నశించిపోయినాడు. ఇప్పుడు ఎవరు చూసుకున్నాడంటే తనను తాను చూసుకున్నాడు. దేవుని పరిశుద్ధతను చూశాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే తనను తాను చూసుకున్నాడు. అయ్యో నేను అపవిత్రుడని చెప్పి తన పాపాన్ని పాపముగా ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఆదివారం గుడికి వస్తాం, మన పాప ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. చేస్తామని చెప్పాం. ఏం చేస్తాం? తప్పిపోయిన గొర్రెల వల్ల తప్పి తిరిగి చేయవలసిన చేయక మాలో క్షేమం ఏం లేదు, మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ ఆదివారం వచ్చింది. చెప్పండి, ఆదివారం వచ్చింది తప్పిపోయిన గొర్రెల వల్లే చెప్పండి, తప్పి తిరిగి చేయవలసిన చేయక చేస్తుంది. మళ్ళీ పోతుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది, వచ్చి తప్పిపోయిన గొర్రెల వల్లే తప్పి తిరిగి చేయవలసిన చేయక చేయాలి. మళ్ళీ మీరు పోతానే ఉంటారు, వస్తారు, పోతానే ఉంటారు. తర్వాత ఏం చేస్తాం? మీకు ఆ మాట మాలో ఎందుకు లేదు తెలుసా? ఆ క్షేమం ఎందుకు లేదు తెలుసా మీకు? ఎందుకు? చేయవలసినవి చేయక చేయడానికి చేసి మాలో క్షేమం ఏమి లేదు. ఎందుకు లేదు? చేయవలసినవి చేయక చేయడానికి చేశాము. ఈ వారం అంతా మేము అదే చేశాం. అందుకనే మాలో క్షేమము ఏమీ లేదు. ఎందుకు క్షేమం లేదంటే నువ్వు ప్రమాణం చేసేది ఒకటి, ప్రార్థన చేసేది ఒకటి, నీ క్రియలు ఇంకొకటి. ఎక్కడి నుంచి వస్తుంది క్షేమం? నువ్వు ఒక్కసారి ఆలోచించేయి. నువ్వు దేవుని సేవ చేసుకునే ఒడంబడిక ఏంటి? కొత్త సంవత్సరం తీసుకునే వాగ్దానం కాదు ఏంటి? నువ్వు ఆ రోజు చేసిన తీర్మానం ఏంటి? ఈరోజు నువ్వు చేసే పరిస్థితి ఒకసారి ఆలోచించేయి. క్షేమం ఏంటి లేదా? ఎందుకు లేదు? నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నీకు తప్పకుండా క్షేమం జరగాలి కదా. మనలో ఎంత విశ్వాసం ఉంటుందో అంత అజాగ్రత్త ఉంటుంది. మన క్రైస్తవ సంగతి చెప్తున్నాను, మనకు చాలా విశ్వాసం. ఎంత విశ్వాసం చెప్పనా? మనకు అంత విశ్వాసం ఇవ్వకూడదు. రేపు చచ్చిపోతామని మనకు తెలుసు, రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. ఈరోజు ఇంట్లో ఉంటాం, రేపు మంట్లో ఉంటాం. ఈ సాధారణ మీకు తెలుసు కదా. ఇంత చేసి కూడా సంవత్సరానికి సరిపడే మామిడి పచ్చడి పెట్టుకుంటాం. తెలుసా మీకు? సంవత్సరానికి సరిపడే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం మనం. ఎందుకు? సంవత్సరం అంతా మామిడికాయ పచ్చడి తినాలని. మన విశ్వాసం ఎంత ఉందో తెలుసా? ఎంత విశ్వాసం ఉందో అంత నిర్లక్ష్యత ఉంది మనకి. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఇదే. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద హోలీనెస్. రెండోది ఏంటంటే ప్రార్థన కలిగి ఉండాలి. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాం, చాలా మంది ఏమంటారు సార్, ఈ ఒక్క వారం గుడికి రాకపోతే ఏం కాదు ఉన్నారా మనలో?
ఈ ఒక్క వారం గుడికి రాకపోతే చెప్పండి, ఏం కాదే, వచ్చే వారం వస్తా, అయ్యగారు కలిసి చెప్తానే, అయ్యగారు కొంచెం పని ఉంది, నేను గుడికి రాలేకపోతున్నాను అని చెప్పిన అయ్యగారు కూడా చెప్పిన. ఈ వారం గుడికి రాకపోతే చెప్పండి, గుడికి రాకపోతే ఏమంటుంది సార్? ఏం కాదులే. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నా ఏమి కాదులే. దేవుడు ఏమంటున్నా సార్, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. ఏమన్నాడు? తీర్పు తీరుస్తానులే. నీ నోటి మాట అంటే నువ్వు ఏదైతే నీ పెదవుతో పలుకుతున్నావో దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తాను. నువ్వేమన్నావు తెలుసా? సింపుల్గా ఈ వారం గుడికి రాకపోతే ఆ వారం అంతా మీరు కౌంట్ చేసుకోండి, మీ జీవితం ఏమి కాదు. నేను ప్రాక్టికల్గా చూసిన. అప్పుడే మనం అక్కడ పోతాం, ఆటోవాడు వెళ్ళిపోతాం, అవునా? అప్పుడే మనం బ్యాంకుకి పోతాం, ఆ బ్యాంక్ అప్పుడే తీసుకునేదానికి పోతాయి, అవునా? అప్పుడే పోతాం, మన ఫ్రెండ్ కలిసి అంటాడు, డబ్బులు ఇస్తా అంటాడు, వాడు అన్న నాకు కొంచెం పని ఉంది ఈరోజు ఇవ్వలేని అంటాడు. ఏమవుతుంది? గుడికి రాకపోతే చెప్పండి, మీరే చెప్పండి, చెప్పారు కదా, ఏమి కాదు. ఇక మీరు ఆ వారపత చూడండి, అన్ని ఎదుగుతుంటే ఏమి కాదు. ఎప్పుడు దాకా తెలుసా? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి తప్పిపోయిన గొడవలని చెప్పి మరి తప్పిపోయే వరకు నీకేం కాదు. తొందరపడి మనుషులతో మాట్లాడిన దేవుడితో వచ్చారనడం ఆడొద్దు చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా చేసంటే తన పాపాన్ని తనగానే ఒప్పుకున్నాడు. అయ్యో నేను అపవిత్రులను, చెప్పండి, అయ్యో నేను అపవిత్రులను, నాలో పవిత్రత లేదు, నేను ప్రభువుని కన్నులారా చూశాను. వెంటనే ఆ శరాబులో ఒక ఆయన వచ్చి ఆ యొక్క బలిపీఠం నుంచి నిప్పు కారణం తీసుకొచ్చి, ఇది నీ పెదవులకు తగినది కనుక నీ పాపము పరిహరింపబడదు, ఆ తర్వాత నీ దోషము తొలగిపోయాను. ఇప్పుడు నీలో పరిశుద్ధతే తప్ప పాపానికి తావు లేదు. కారణం చేస్తా ఆ పరిశుద్ధ బలం నుంచి కాళ్ళతో తీసుకొచ్చిన నిప్పు నీ పెదవులకు తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని ఎవరంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 30 వచనం చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 12:30లో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్తా అంటే అర్థమైందంటే ఎవరో ముచ్చట పెట్టాలని అర్థం. ఉంటారా? ఎవరో ముచ్చట పెడతానంటే నేను హల్లెలూయా అనిపిస్తున్నాను అన్నమాట. ఆ చదవండి, దొరికిందా? ఏదైనా అది ఓకేనా? ఇంకా మీకు ఇంకో విషయం చెప్తానండి. మీరు బైబిల్ కలిసి అక్కడ ఉన్నారనుకోండి, మీరు ఎటు పక్క చూస్తే మీరు చూసేది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాన్ని చెప్పేస్తా. అది నాకున్న పెద్ద బాధ. నువ్వు బైబిల్ చూస్తున్నావు కదా, ఇప్పుడు ఆయన 12వ అధ్యాయం 13 అది అక్కడికి వచ్చింది కదా, ఓకేనా? మీరు బైబిల్ చూస్తుంటే మీరు ఎటు పక్క చూస్తున్నా, నన్ను చదివినా కానీ, నన్ను నవ్వుతున్నా కానీ, నువ్వు చూసేది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరికి వచ్చిన కాలంలో తెలుస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద బాధ అది. ఏమంటే మీరు ఎటు పక్క చూసినా కానీ మీరు చూసేది కరెక్ట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే నా బైబిల్ నాకు ఎప్పుడు నాకు బాగా తెలుసు కాబట్టి, ఓకేనా? అంటే కనుక నేను చెప్తుంది అమ్మగా నారాయణ చెప్తుంది, ఓకేనా? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31 వచనం చూడండి. హెబ్రీ 10:31 దొరకాలి, అందరూ చూడాలి. జీవం గల కాదు కాదు ఇదేమి కాదు. హెబ్రీ 10:31 ఓకేనా? ఇంటి పక్క ఉంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఏంటది? జీవం గల దేవుడు. ఇది జీవం గల దేవుని మందిరం. ఈ జీవం గల దేవుని చేతిలో పడితే నీ బ్రతుకు భయంకరమే. ఆ యొక్క జీవం గల దేవుడు తన చేతులతో నరుని సూచించాడు, అవునా? ఆ జీవం గల దేవుడు నిన్ను అనేక సార్లు కాపాడాడు. ఆ జీవం గల దేవుడు ఆ జీవం గల హస్తంతో, ఆ గాయపడిన హస్తంతో దినం మీద నీ కొరకు చేతులు సాపుతున్నాడు. ఈరోజు దేవుడు నేను చెప్తున్న మాట ఇదే. ఆ నిప్పుతో నీ పెదవులు తగినప్పుడు నీ బ్రతుకు పరిహరించబడుతుంది.
ఎన్నిసార్లు గుడికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు, నీ పాపములు క్షమించబడ్డవన్న సంగతి నీకు ఎప్పుడైనా దేవుడు చెప్పాడా? దేవుడితో నువ్వు మాట్లాడే స్థాయికి ఎదుగుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు దేవుని ఆలయం అయితే, నీ దేవుని ఆలయంలో నువ్వే దేవుని ఆత్మ అయితే, దేవుని ఆత్మ నీలో నివసించున్నట్టయితే, అవునా, దేవుని ఆత్మ నివసించిన మీరు ఎరుగరా అన్న తర్వాత ఏమంటే, ఎవరు దేవుని ఆలయం పాడు చేయను వాడిని దేవుడే పాడు చేస్తాడు. అవునా, ఒక నాణానికి రెండు ప్రక్కలు ఉంటాయి కదా, అవునా, కరెక్టేనా? ఒక నాణానికి బాగు చేసేవాడిని బాగు చేస్తాడు, పాడు చేసేవాడిని పాడు చేస్తాడు. పాడు చేసే దేవుడి గురించి ఎవరు ప్రసంగం చేయడం, బాగు చేసే దేవుడి గురించి మాత్రం ప్రసంగం చేస్తాం. అవునా, అమ్మా మీరు దేవుని ఆలయానికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. ఇగో ఈ మందిరానికి, ఈ ఆలయానికి ఈ ద్వారం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇస్తాడు, మీరు కూడా ఇస్తారు. అవునా, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎవడైనా దేవుని ఆలయం బాగు చేస్తే చెప్పండి, దేవుడు తప్పకుండా వాడిని బాగు చేస్తాడు. అవునా, 2-3 ఆలైనప్పుడు 3 అయినది. అవునా, పాడు చేసుకొని పాడు చేయడం దేవుడికి తెలుసు, బాగు చేసుకొని బాగు చేయడం కూడా దేవుడికి తెలుసు. ఒకరోజు తెల్లవారుజాము నేను హైదరాబాద్ నుంచి వచ్చి 2:30 గంటలకు ప్రార్థన చేసుకొని నేను పడుకోమని తెలిసంటే టీవీ నేను పెట్టి చూస్తున్నాను. ప్రార్థన చేసుకొని పడుకుంటాను. ఒక దగ్గర ఏం జరుగుతుందంటే, రోడ్డు క్రాసింగ్ చేయడం కొరకు, వైడనింగ్ చేయడం కొరకు ఒక 102 సంవత్సరాల దేవాలయాన్ని తెల్లవారుజామున 3 గంటలకి, అంటే 2:40 బుల్డోజర్స్ తోటి మొత్తం 102 సంవత్సరాల దేవాలయాన్ని రోడ్డు వైడనింగ్లో పడగొట్టేస్తున్నారు. పడగొడుతుంటే టీవీ ప్రోగ్రాంలో నేను చూస్తున్నాను. చూసే చేస్తున్నాను సార్, సేవకుడు కదా, ప్రార్థన చేయకుండా నా ఆత్మ అవుతుందా? ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఏంటి ప్రభు ఆలయాన్ని పాడు చేస్తుంటే నువ్వేమన్నావు? ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను కదా, మరి ఏంటి ప్రభు ఇంత భయంకరంగా జరుగుతుంది? ఆ చర్చి వాళ్ళందరూ కూడా వచ్చి ఏడుస్తూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. అయినా కనికరించే వాళ్ళు ఎవరు కూడా లేడు. తర్వాత ఒక గంట తర్వాత చూస్తే చర్చి మొత్తం నేల మొత్తం తీసుకొస్తుంది. మోకాడేసి ప్రార్థన చేస్తున్న ప్రభా, ఎవడైనా నీ ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను కదా, మరి పాడు చేసిన సంగతి ఏంటంటే ప్రార్థన చేస్తున్నా. దేవుడి వాక్యం చెప్తున్నా సార్, నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. చదివారు ఎప్పుడన్నా? చదివారు ఎప్పుడన్నా బైబిల్లో? నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. తర్వాత రెండో మాట దేవుడు చెప్పంటే, అసలు ఆ వ్యక్తిని జీవితంలో నేను రానివ్వని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తారా సార్? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే తప్పనిసరిగా దేవుడు వాడిని పాడు చేస్తాడు. మీకు ఒక మాట చెప్తాను, కోడి పెట్ట మీకు తెలుసు కదా, కోడి పిల్లలు పెట్టినటువంటి కోడి తెలుసు కదా, పిల్లలు పెట్టిన కోడి యొక్క బలం ఎంత ఉంటుంది, ఆకాశంలో ఎగిరొచ్చే గర్భశక్తి ఎంత ఉంటుంది మీకు తెలుసు కదా. అసలు ఆ గర్భ స్పీడ్కి ఈ కోడి తట్టుకుంటుందా? మీరు జ్ఞాపకం చేసుకోండి. కోడి ఎంతో బలహీనమైంది, తన పిల్లలు పెట్టుకుని ఆ గద్ద రెవ్వును వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తన రెక్కల్ని ఇచ్చేస్తుంది. ఆ రెక్కల్లోకి వెళ్ళినటువంటి పిల్లలు రక్షించబడతాయి, బయట తిరిగే పిల్లలు బలైపోతాయి. దేవుని మందిరం కూడా అదే. నేను మీకు చెప్తున్నా, కోడి తన రెక్కల కింద తన పిల్లలు చేర్చుకున్నట్లు ఇశ్రాయేలులారా నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను. నా బిడ్డలారా మీరు రండి. నేను మీకు చెప్తున్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా కానీ దేవుని మందిరానికి రావడం మీరు మానవద్దు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుని మందిరమే తప్ప, పరలోకం గవింది తప్ప వేరొకటి కాదు. నేను చెప్తానంటే, నువ్వు దేవుని మందిరం అయితే ఈ మందిరానికి ఒక డెడికేషన్ డే ఉందా? ఉందా లేదా? ఉందా? ఫిబ్రవరి 18వ తారీఖు బిషప్ పద్మారావు తల్లి గారి ద్వారా ఈ యొక్క ఆలయం ప్రతిష్ట చేయబడింది. అవునా? ఈ ఆలయం ప్రతిష్ట చేయబడిన దేవుడు ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆలయం అయితే
చెప్పండి. నువ్వు దేవుని ఆలయం అయితే నీకు కూడా ఏముండాలి? ఉండాలా లేదా? చెప్పండి. ఉండాలా? ఉన్నదా? మరి నువ్వు ఇంకా ప్రతిష్ట చేయబడలేదు. ప్రతిష్ట చేయబడ్డ వద్దు ఉంటుంది కదా, ఉండదా? ఉండదా? నేను చెప్పింది మీకు అర్థమైందా వాక్యం? ప్రతిష్ట చేయబడితే తప్పకుండా దానికి ఒక దినం ఉండాలి. ఉండదా? ఉండదా? ఉన్నది. మరి నీకు ఇంకా ప్రతిష్ట చేయబడే దినం లేదంటే నువ్వు ఇంకా దేవుని ప్రతిష్ట చేసుకోలేదు. నువ్వే దేవుని ప్రతిష్ట చేసుకోకపోతే నీ పిల్లలు ఎప్పుడు ప్రతిష్ట చేయబడతారు? నువ్వే ప్రతిష్ట చేయబడకపోతే నీ యొక్క కుటుంబంలో వారు కాదు, నీ యొక్క సేవకులు ఎట్లా దేవుని పరిచయం చేస్తావు? ఈరోజు దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడితే నువ్వు దేవునికి ప్రతిష్ట చేయబడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము 19వ వచనం చదువుదాం దయచేసి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. దై వర్డ్ ఇస్ ట్రూత్. నీ వాక్యమే సత్యమైతే నీ వాక్యానికి మించిన సత్యం ఇంకొకటి లేదు. అవునా? ఈరోజు దేవుడు ఏంటంటే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. ఏమండి? 17 జాన్ 17 యోహాను సువార్త 17 తర్వాత 19 వచ్చిన చూడండి. వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసి కొనుచున్నాను. హాయ్, ఇంకా దొరకలేదు. దొరికిందా? యోహాను 17:19 ఇంకా దొరకలేదు. హాయ్, 17:19 రైట్. నువ్వు చదివింది కరెక్టే, నేను కాదక్కలేను. ఇంకా చాలా మంది దొరకలే, వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు. వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నానంటే అర్థమేం చేస్తా? జరుగుతున్న పని. అవునా? చేసుకుంటున్నానంటే చేసుకొని ఉన్నానంటే అయిపోయింది. చేసుకొచ్చున్నానంటే జరుగుతుంది. చేసుకుంటానంటే చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇక్కడ ఏసయ్యంటే వారు సత్యమందు ప్రతిష్ట చేయబడడానికి వారి కొరకు 17వ అధ్యాయం 19వ వచనం 17వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మీరు వేరు చూడండి. 17-19 ఎక్కడ ఉంది? ఓకే కదా? అదే వారు సత్యమందు ప్రతిష్ట చేయబడంటే వారి కొరకు నన్ను ఎవరైనా ఎవరు చెప్పింది మాట? యేసయ్య. అవునా? యేసయ్య దేవుని కుమారుడే కదా, పరలోకంలో దిగి వచ్చినాడు కదా, పాపల కొరకు ప్రాణం పెట్టేవాడు కదా. మరి ఆయన ప్రతిష్ట చేసుకోవడం ఏంటి? ఆయనని ప్రతిష్ట చేసుకోవాలి. జాగ్రత్త వినండి. సత్యమందు వారు ప్రతిష్ట చేయబడాలంటే వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసి కొనుచున్నాను. ఏదో 18వ తారీఖు వచ్చి బిషప్ తండ్రి గారు ఇబ్బంది కట్ చేసి వెళ్ళిపోతే అది ప్రతిష్ట మాత్రమే. ఆ రోజు నుంచి మీరు ఈ రోజు వరకు ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేశారు? ప్రతిష్టను కొనసాగిస్తున్నారు. మీకు అర్థమైతే నేను చెప్పినమాట. ఒకసారి ప్రతిష్ట చేయబడ్డది, అప్పటి నుంచి ఆ ప్రతిష్ట ఏమిటండి? కొనసాగుతుంది. అవునా? అంటే అప్పటి నుంచి రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి, బాప్టిజాలు జరుగుతాయి, ప్రార్థనలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, ఆన్లైన్ ప్రేయర్స్ జరుగుతాయి కదా. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నేను ప్రతిష్ట చేసుకొని ఉన్నాను. యేసయ్య ప్రతిష్ట చేసుకొనుచున్నాను. దేవుని ఆలయము ఒక రోజుతో ప్రతిష్ట చేయబడి తాళం వేసి మూసిపెట్టుకునే బ్రిడ్జి కాదు. అది ప్రతిరోజు ప్రతిష్ట చేయబడాలి. నువ్వు దేవుని ఆలయం అయితే నీలోంచి దేవునికి ఏం కావాలంటే ప్రార్థన కావాలి, పరిశుద్ధత కావాలి, మూడోదేంటి? ప్రతిష్ట కావాలి. మళ్ళీ చెప్తాను, యేసయ్య తన బిడ్డల కొరకు ప్రతిష్ట చేసుకున్నప్పుడు ఒక తల్లిపైన నీవు నీ బిడ్డల కొరకు ప్రతిష్ట చేసుకోవాలవుతా? చెప్పండి, చేసుకోవాలవుతా? నువ్వు తల్లిని ప్రతిష్ట చేసుకుంటేనే నీ పిల్లలు ప్రతిష్ట చేయబడతారు. వారి కొరకు నేను ప్రతిష్ట చేసుకొచ్చున్నాను. నా ఆస్తి అంటే ఎవరో కలగలరు, నా పిల్లలే నా ఆస్తి అని చెప్తారు. అవునా? ఆ పిల్లల కొరకు నువ్వు బ్యాంకులో డబ్బు కాదు పెట్టాల్సింది, నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయి. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో దగ్గర చెప్తాను. నాకు ఒకరోజు
ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అది నా జీవితంలో ఎన్నడూ కూడా రిపీట్ కావద్దని నేను ప్రార్థన చేసుకున్నాను. ఏం జరిగిందంటే ఒక తల్లి కూతురు ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకున్నామని. ఆ తల్లిది బర్త్డే, వాళ్ళ అమ్మది పుట్టినరోజు. వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, ఒకటే బిడ్డ. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని చెప్పి ఊరికి వచ్చింది హైదరాబాద్ నుంచి. తల్లి కూతురు ఇద్దరు కలిసి ప్రార్థన చేయించుకొని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ అమ్మ మంచిగా స్కూల్ బాక్స్ పట్టుకొచ్చింది, మంచిగా అంటే ఉన్నత దాంట్లో వాళ్ళు మంచిగా చాలా ఉన్నోళ్ళు కాబట్టి ఉన్నట్టే ఉంటారు. ఎట్లయినా మంచిగా పెద్ద మల్లెపూలు పెట్టుకొచ్చింది, పల్లె పిలుచుకుని వచ్చింది. మంచిగా నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది కదా, పల్లె పిలుచుకుని వచ్చిందని చెప్పి. సరే వచ్చింది కానీ సత్తాను నేను ప్రార్థన చేయక వచ్చిన వాళ్ళకి ఎట్లయినా అయ్యారు. ఏం చేయాలి? మనసులో బాధ ఉన్నా ప్రార్థన చేయక తప్పదు. వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. ఆ స్వీట్ బాక్స్ నా చేతిలో పెట్టింది. ఉంటుంది. ఏం జరిగింది సార్? నా మనసు మొత్తం వాళ్ళ అమ్మాయి ముఖం చూస్తున్నాను. ఆ పిల్ల ముఖంలో కనీసం సంతోషం లేదు. అయ్యగారు నువ్వు ఊరుకోదు. ఏం చేసింది సార్? నాయన నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినావు, మమ్మీని చూడక ఇన్ని రోజులకు వచ్చావు కదా, మరి నువ్వు ఎందుకు నీ ముఖంలో నేను సంతోషం చూడట్లేనా అని చెప్పాను. ఇట్లానా అమ్మ, నీ ముఖంలో నాకు సంతోషం కనబడతలేదు. నువ్వు ఒక్కదాని కదా బిడ్డవి, మీ అమ్మ పుట్టినరోజు నీ సంతోషం లేదా అని అంటే ఇక్కడ జరిగిన విషయం చూడండి కదా. ఈ ప్రార్థన చేయించుకున్న తల్లి స్వీట్ బాక్స్ నా చేతిలో పెట్టేసి ఏదైనా వెళ్తానని చెప్పి ఆ గేట్ దాకా వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఆగి చెప్పిన మాటకి నా గుండె మొత్తం పగిలిపోతున్నాను. ఏంటి నాన్న, ఏమైంది చెప్పు? మీ అమ్మ పుట్టినరోజు అంటే నీకు సంతోషం లేదా? ఎందుకు నువ్వు అంత వేదన ఉన్నావు అని అడిగాను. అంటే ఆ పిల్ల పక్కపక్క కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని ఏమంటే సార్, అయ్యగారు నువ్వు అనుకున్నంత మంచిది మా అమ్మ కాదయ్యా. నాకైతే పిల్లగా నా తలకాయ గుడ్డెత్తనాన్ని నాకు అనిపించింది. ఒక యవ్వనస్తుడు అనేటువంటి బిడ్డ తన తల్లి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు మా అమ్మ నువ్వు అనుకున్నంత మంచిది, ఇలా దయచేసి తల్లిదైన మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నీ బిడ్డ పెద్ద పిల్లైన కానించి నిన్ను ఒక కంట కనపడుతుందని చెప్పి జ్ఞాపకం చేశాను. నువ్వే తల్లిని విచ్చని మీద తిరిగితే నీ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే దయచేసి మీ ప్రవర్తన సరి చేసుకోమని చెప్పి ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. తల్లులారా, మీ భర్తను మోసం చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు ఎదిగి ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులతో ప్రార్థన చేయడం కాదు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఉపవాసం ఉండాలి. దయచేసి నేను చెప్తున్నాను, మన సంఘాలన్నింటిలో నేను చెప్తున్నా, మీ యవ్వన బిడ్డ మీ గురించి ఏం సాక్ష్యం చెప్తుందో ఒకసారి ఆలోచించేది. నేను మీకుగా చెప్పేది, నా సొంత అక్కలకైనా నాకు 6 అక్కలు ఉన్న ఒక చెల్లె ఉంది, వాళ్ళకి ఇదే చెప్తాను గ్యారెంటీగా, తప్పకుండా చెప్తాను. కారణం ఏం చేస్తా, మన పిల్లలకి మనమే ఏం నేర్పిస్తున్నాం. మీకు చెప్తాను ఒక మాట. ఒకరోజు మా అక్కయ్య లంగావోని చీర కట్టుకొని వచ్చింది. తెలుసు కదా, మీకు తెలుసుగా, మీకంటే ఎక్కువ ఎవరు తెలుస్తుంది. వచ్చింది ఏదో వచ్చింది, తప్పుడు కూర్చోవచ్చు కదా. మన తమ్ముడిని మన అయ్యగారిని కాబట్టి ఏమని చేస్తానా, తమ్ముడా ఈ చీర బాగుందా అన్నది. ఎందుకు నన్ను అడగాలి, సప్పుడు వచ్చి నన్ను కూర్చోవచ్చు కదా. ఏమై మీకు బాగాలేదా? పిడిచి వస్తుంది. ఏమడిగింది సార్, ఈమె నన్ను అడగకపోయినా బాగుండేది. నేను చెప్పిన అక్క నీకు సత్యం చెప్పాలా అబద్ధం చెప్పాలని అడిగింది. నువ్వు నన్ను అడిగావు కదా, నేను సత్యం చెప్పంటే సత్యం చెప్తా, అబద్ధాలు చెప్పంటే అబద్ధాలు చెప్తాను. ఏమన్నా చేస్తా, నువ్వు అయ్యగారు కాబట్టి సత్యంగా చెప్పాను. నేను చెప్పినాక నీ ముఖానికి ఆ చీర ఏడ్చినట్టు తీసుకోను. నీ ముఖానికి ఏడ్చినట్టు ఉంది, అర్జెంటుగా ఆ చీర తీసేసి రాపోను. అదేంట్రా, మీ బావని అడిగితే చాలా మంచిగా ఉన్నానంటే, ఆ మంచిగా ఉన్నా అనకపోతే ఆయనకి బుద్ధి ఉండదు కాబట్టి నీకు ఆ మాట చెప్పిన కిక్కదానా పోయి ఆ చీర మార్చుకొని రాపో అని చెప్పింది. చెప్పి ఏం చెప్పింది సార్,
లంగావాడి చీర ఎవరు కట్టుకోవాలి తెలుసా? ఓడి వేసుకునే వయసు వాళ్ళు కట్టుకోవాలి. నీ పిల్లలకు పెళ్లి చేసి నువ్వు లంగావాడి చీర కట్టుకుంటే అది కుదరదు అక్క అని చెప్పి అడుగుతుంటే, ప్రియమైన తల్లులారా, మీరు మీ పిల్లలకి తప్పనిసరిగా మాదిని చూపించాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటి అంటే, తల్లివైన నువ్వే నీ బిడ్డకు మాదిరి చూపించకపోతే నీ బిడ్డని గురించి ఏమో సార్, మా అమ్మ నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నీ బిడ్డ నీ గురించి ఏం ఆలోచన చేస్తుందో ఒక్కసారి చెప్తాను. మీకు బాగా సైన్స్ తెలుసు కదా తల్లులారా. ఎందుకు నేను తల్లుల గురించి చెప్తానంటే, మళ్ళీ చెప్తాను, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నాకు పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే నేను చెప్పలేను. నేను కలకత్తాలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చదువుకోవడం అమ్మని చూడాలని అనిపిస్తే డైరెక్ట్ ఏదో ఒకటి చేసుకొని వచ్చేస్తున్నాను. చేసేవాడంటే, నాన్న ఏంటి నానంటే, ఏంటి అమ్మ నీతో నీ దగ్గర ఉండాలనిపించింది వచ్చాను. దాని రెండో జవాబు ప్రేమ కలుగుతున్నారా పిచ్చి నాకు. మా అమ్మాయి నన్ను ప్రార్థన చేసి పెంచకపోతే ఈరోజు ఇక్కడ వేసుకోవాలి మనతో ఉండేవాడు కాదు. తల్లుల్ని ప్రేమించేటువంటి కొడుకులు ఉన్నారు, తల్లుల్ని ప్రేమించేటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు, అందగత్తెలు ఉన్నారు. కానీ మా అమ్మ మంచిది కాదని చెప్పేటువంటి సాక్ష్యం చెప్పే బిడ్డలు మీ గర్భాన పుట్టకూడదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను తల్లుల గురించి ఎందుకు చెప్తానంటే, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ప్రేమ అని చెప్తుంది కదా, ఎంత పిక్చర్ నేను చెప్పాను కదా. 4వ తరగతి చదువుతున్నప్పుడు కదా, 4వ తరగతిలో ఒక పచ్చిరమ్మ చెట్టు సైన్స్ పాఠంలో ఉంటుంది. తల్లి వేరు పిల్ల వేరు, ఆకులు చెట్లు కారణం అని చెప్పేసి ఉంటుంది. అంతేనా సార్? ఉందా? అవునా? నేనేం చెప్తాను సార్, 4వ తరగతిలో చదివేసానని చెప్తాను. ఈ చెట్టుకు తల్లి వేరుంది కానీ తండ్రి వేరు లేదేంటి అని ఆలోచన చేస్తున్నా. ఎప్పుడు అమ్మ పిచ్చోంది కదా, ఈ చెట్టుకు తల్లి వేరుంది కానీ తండ్రి వేరు లేదేంటి అని ఆలోచన చేస్తుంటే మా నాన్న ఎక్కడి నుంచో గమనిస్తున్నాడు. అరే పుస్తకంలో ఏం చెప్తున్నారు అంటే, ఏం చెప్పినా మా నాన్న లాగుతాడు కొడితే చెప్తున్నా కదా, నాన్న ఈ చెట్టుకి తల్లి వేరుంది కానీ తండ్రి లేదు వచ్చాను, తండ్రి వేరు లేదు వచ్చాడు వరకు మన అనుకోవడం వచ్చింది. ఏమంటే సార్, ఈ చెట్టుకి తల్లి వేరుందంట కానీ తండ్రి వేరు లేదంటే వాడు అమ్మ పిచ్చుడు కదా, ఆ చెట్టులో కూడా మన తల్లి వేరే ఉంటుంది తప్ప తండ్రి వేరు లేదని చెప్పి నన్ను ఎగతాళి చేస్తుంది. వాళ్ళని చెప్పి చెప్తాడు మా నాన్న మా అమ్మకి. ఎందుకు మాట చెప్తున్నదే సార్, నేను పాస్టర్ అయి మామూలు పని చేసినప్పుడు అక్కడ ఒక పనస చెట్టు ఉందండి. ఆ పనస చెట్టు చాలా కాయలు కాసింది, అన్ని పిందెలు ఉంది. ఒక వారం తర్వాత పోయి చూస్తే ఆ చెట్టు మొత్తం చచ్చిపోయింది. నేను పల్లెటూరులో చాలా దాదాపు 23 సంవత్సరాలు పల్లెటూరులో పనిచేస్తాను. నా వెనక ఎబినేజర్ అని ఒక అబ్బాయి కూర్చోడు. ఎబినేజర్ అయ్యో ఈ చెట్టు చచ్చిపోయింది అంటే, ఆ పిల్లోడు పల్లెటూరు పిల్లలు ఏం చెప్పాడు సార్, అయ్యగారు తల్లి వేరికి చెల్లబట్టింది అయ్యగారు అని చెప్పాడు. ఏమైందట చెప్పండి, ఏమైంది? తల్లి వేరికి చెల్లబడితే చెట్టు పిందెల మీద ఉంది, నిలువున చచ్చిపోయింది పిల్లలారా. నా తల్లి వేరే మీకు చెప్పేది అదే, ఆ తల్లి వేరు భూమిలో ఉన్నది తప్ప భూమి పైన పెత్తనం చేయకూడదు. తల్లి వేరు ఎంత లోపలికి పోతుందో చెట్టు మొత్తం కూడా ఆ తల్లి వేరు మీద బతుకుతుంది. నీ పిల్లలు కానీ నీ భర్త కానీ ఎవరైనా సరే నీ మీదనే బతుకుతున్నారు పిల్లల. నువ్వు దేవుని ఆలయం, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, నువ్వు ప్రతిష్ట చేయబడాలి. నీ కన్నీటి ప్రార్థన నీ పిల్లలకు తరాలకు ఆశీర్వాదాలు పిల్లల. ప్రతి తల్లికి నేను చెప్పే మాట ఇదే. రెండో మాట నేను చెప్తున్నాను, మూడో మాట కూడా చెప్తాను. మీరు గవర్నమెంట్లో చూడండి, తల్లి పాలు బిడ్డకు శ్రేష్టం ఉందా లేదా? నేను చెప్పిన కరెక్టేనా? బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ ఫీడింగ్ అంటారు. తల్లి రూములో వచ్చే పాలు చాలా పవిత్రమైనవి. తెలుసా మీకు ఆ సంగతి? తల్లివైన ప్రతి ఒక్కరూ తెలుసు, తల్లి పాలు తాగినకు తెలుసు. కానీ ఒక మాట చెప్తాను, తల్లి పాలు ఎంత శ్రేష్టమైన అయితే తల్లి ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈ జన్మలో ఒక ప్రార్థన చేసే తల్లిని కలిగి ఉంటే అంతకంటే ఆశీర్వాదం కొట్టేది పిల్లలు. మా అమ్మ గురించి నేను చెప్తున్నా కదా, ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా ఎవరిని చూడాలంటే ఒక ప్రార్థన చేసే తల్లిని చూడాలి. మా అమ్మ ప్రార్థన పదాలు. నేను నా పెళ్ళైన తర్వాత అమ్మగారు తీసుకొని ఒక రోజు రాత్రి 12 గంటలకు పోయినా. నేనేం చెప్పాను సార్, మా భార్యకి అమ్మగారికి చెప్పలేదు సార్, ఇప్పుడు మనం పోతున్నాం కదా, అమ్మ మా కొరకు ప్రార్థన చేస్తుందని చెప్పారు.
రాత్రి 12 గంటలు లేచిపోయి నేను ఇంటికి చేరుకున్నాను చూస్తే కిటికీ తెరిచి చూస్తే మా అమ్మ ప్రార్థన చేస్తుంది. ఒక కొడుకుగా నేనేం చెప్తుంటే మా అమ్మ ప్రార్థన చేస్తుందని చెప్పి నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. తల్లులారా మీ పిల్లలు పెద్దగైనాక మీ గురించి ఏం సాక్ష్యం చెప్పంటే మా అమ్మ ఒక ప్రార్థనా పర్వాలు, మా అమ్మ మాకు ఒక దేవుడి ఆలయం, మా అమ్మ మాకు ఒక ప్రార్థన గోపురం, ప్రేయర్ టవర్ అని చెప్పి చెప్పగలిగితే అది మీ జీవితానికి ఎంతో ధన్యత పిండారా. లేని పక్షాన నేను చెప్తున్నాను, ఒక కుటుంబం నీ వల్ల పాడైపోతే తప్పకుండా నీ జీవితంలో దేవుడిని పాడు చేస్తుంది. రెండే విషయాలు చెప్తాను. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే డెఫినెట్గా అది వాస్తవం పాడు చేస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని ఆలయాన్ని బాగు చేస్తే తప్పకుండా దేవుడిని బాగు చేస్తాడు. ఈ మొదటి ప్రతిష్ట దినాన నీకు రెండే చెప్తున్నా, నువ్వు దేవాలయాన్ని పాడు చేసినట్లయితే ఎక్కడో ఒక జీవితంలో దెబ్బతింటావు. దేవుడు అక్కడ ఏం చేస్తాడు తెలుసా? ట్రావెల్ చేసి తీసుకుపోతాడు. అక్కడ ఏముంటుంది తెలుసా? ICU అంటున్నాడు. ఏముంటుంది? ఏముంటుంది? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. ఇక్కడ పిచ్చి కళాన్ని వాడు చివరికి వచ్చినాక మీ నాన్న ఎక్కడ ఉన్నాడంటే మా నాన్న ఎక్కడ ఉన్నాడు? ICUలో ఉన్నాడు. మా అమ్మ ఎక్కడ ఉంది? ICUలో ఉంది. అక్కడ ఏం రాదంటే ICU అంటే మీ అర్థం చూస్తారా నా కొడక లోపల అని అర్థం. మీరు ICUలో పెట్టాక మిమ్మల్ని ఏమైనా లోపల ఆడిస్తారు మీకు తెలుసు కదా. ICU బాగా తెలుసు అయితే కదా. జాగ్రత్త సుమా, ఇక్కడ నువ్వు దేవుడు వైపు తిరగకపోతే దేవుడు నీ వైపు తిరిగిన రోజున నీ అనుకున్న వాడు నా అనుకున్న వాళ్ళని పక్కన అమ్మా మీరందరూ బయట పోండి. ఒకసారి ICUలోకి వచ్చినాక అయితే బాడీ లేకపోతే డెడ్ బాడీ. అవునా? కరెక్ట్. మీకు అర్థమైందా? ఆ ICUలోకి పోకముందే మీ బ్రతుకుల్ని మార్చుకోండి అని చెప్తున్నా. నువ్వు దేవుని మందిరం అన్న సంగతి ఈ రోజు కన్నా తెలుసుకో. యూ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న తన సంఘం ఇది. అవునా? దీంట్లో ఆటలు చెలగాటలు సరిపోతున్నారా? నీ దేవుడు రోషం గల దేవుడు. నీ దేవుడు రోషం గల దేవుడు. ఆయన మాట ఇస్తే వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మాటల్లో చెలగాట పడే దేవుడు కాదు. అతడు అబద్ధ మాటకు నరుడు కాదు. తల్లి పైన నీవు కుటుంబానికి తల్లి వేరు నువ్వే. నీ పాదాకి పడ్డటువంటి పెద్దమైన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన తల్లి నువ్వే. చాలామంది అరే పెద్దమ్మతో ప్రార్థన చేసుకోపో, లేకపోతే పెద్దనాతో ప్రార్థన చేసుకోపో. అది ఎవరు ప్రార్థన చేస్తా? ఎవరు ప్రార్థన? అది పెద్దనాన్న ప్రార్థన. దాని పేరేంటి? దాని పేరేంటి చెప్పండి? దాని పేరేంటి? పెద్దనాన్న ప్రార్థన. దాని పేరేంటి? పెద్దమ్మ ప్రార్థన. దేవుడికి కావాల్సింది పెద్దమ్మ పాలు వేరు, నీ పాలు వేరు. అవునా? నీ పాలు పెట్టి పెంచినటువంటి బిడ్డకి నీ ప్రార్థన చాలా అవసరం. ఎవరి ప్రార్థన చాలా అవసరం? ప్రతి తల్లి చెప్తున్నా, మీ బిడ్డను పొద్దున స్కూల్ పంపించినప్పుడు శిలవ గుర్తేసి ప్రార్థన చేసి పంపించు. ప్రార్థన చేస్తా. మీరు ఎప్పుడన్నా వేరే వాళ్ళు చూడండి, మీ బొట్టు బిడ్డ ఎక్కడ ఉంది? బొట్టు బిడ్డ ఎక్కడ పొందమో అంటారు కదా. అవునా? మరి నువ్వు తల్లికి కనీసం నీ బిడ్డ స్కూల్ పోయినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి పంపిస్తే, ఒక చిన్న శిలువ గుర్తేస్తే ఎంత ఆశీర్వాదం. నీ బిడ్డ హైదరాబాద్ చదువుతుందా, వచ్చినాక ఫస్ట్ బిడ్డ రాగానే ప్రార్థన చేయి, ఒక శిలువ గుర్తేసి పంపించు. ఆ శిలువే ఆ బిడ్డకు శరణాయం లాంటిది. ఈరోజు ప్రభువుని చెప్తుంటే ముందు నీ ప్రవర్తన అంతటో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తండ్రులారా, నీకు ఒక్కటే మాట చెప్తున్నాను, అయితే నువ్వు పార్టీలోనే పో, లేకపోతే ప్రభులో కనరా. ప్రభువులోకి పోతే నీ కుటుంబం నీకు పరలోకానికి సంబంధం అది. పార్టీలోకి పోతే పార్టీలో ఉన్నోడికే స్థిరత్వం లేదు. ఇక నీ బ్రతుకు స్థిరత్వం ఎక్కడి? ఒక్కసారి నువ్వు ఆలోచించి. పార్టీ కొరకు ప్రాణంగా ఉన్నారు, కుటుంబాలు నాశనమైన కుటుంబాలు నేను చూస్తాను. ప్రార్థనలో బలపడ్డ ఉన్నారు, జీవితంలో కూడా అన్ని కలిగిన వారు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న దాకా ఒక పార్టీ ఉంది ఇంకా సేవకులందరూ ఏం చేశాడు సార్? ఆ పార్టీ గురించి ఎలాగబెట్టి ప్రార్థన చేశాడు. నేను అసలు ఇంకా చెప్తాను కదా, పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పార్టీ తెలిస్తే ఆ పార్టీ ప్రార్థన, ఈ పార్టీ తెలిస్తే ఈ పార్టీ పూలదండలు వేయచ్చు. అది యథార్థం కానే కాదు. ఏం జరిగింది? రొట్టె ఉల్టా పడ్డది. అవునా? ఏం జరుగుతుంది? నీవు కన్నులాగా చూస్తుంటే
భక్తిహీనకు ప్రతిఫలంగా ఉంది పిల్లరా. కానీ ఒక మాట చెప్తా, నీ ప్రక్కన 1000 మంది పడను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కానీ అపాయం యుద్ధం రాదు. ఇంత మంచి వాగ్దానం పెట్టుకొని ఎన్ని పార్టీలు నమ్ముకున్నా చివరికి నీకు ప్రభు దూరం అయిపోతానని జ్ఞాపకం చేసుకో. తండ్రులారా, మీరు చేతులకి నమస్కారం చేస్తున్నా, మీ పార్టీలు మిమ్మల్ని దేవుని రాజ్యాన్ని తీసుకొని పోవు. యేసు ప్రభు గారు చెప్పారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే పిలాతుతో పాటు ఫైట్ చేయడానికి దేవుని అద్భుతాన్ని పంపిస్తాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. దేవుని రాజ్యము భూలోక సంబంధమైన రాజ్యము కాదు. భూలోక సంబంధమైన రాజ్యంలో పార్టీలు ఉంటాయి కానీ పరలోక రాజ్యంలో పార్టీలు ఉండవు. పార్టీలో ఉన్నవాళ్ళు కూడా స్థానం ఉన్నారు. ఇది వాస్తవం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి లోకాల సమర్పణ జీవితాలకు పెట్టండి, ప్రభులోకి రండి. ఈ మొదటి ప్రతిష్ట దినం ఊహ తెరవని మీకు ఒకటే మాట చెప్తున్నాను, ప్రభు యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివి ప్రార్థన చేసుకున్నాను. అది ఎక్కడో ఏం కదా కృష్ణాక నువ్వు చదివినాకనే నేను దిగుతా అంటే దిగను. మీరు చూడండి, యాకోబు 4:8. ఇంకెప్పుడు రండి, ఇంకా దిగుతానే ఉన్నారు కదండి. ఏదిరా మీ యాకోబు పత్రిక కదా ఎక్కడుందో అది మీరే కనిపించారా. మొన్న ఒక రోజు శుక్రవారం సాయంత్రము ఒక ఆమె రిటైర్డ్ అయిన ఒక పెద్ద ఆఫీసర్ విన్నారా, తీర్పు పత్రిక చెప్తే ఆది కాలంలో చూస్తుంది. నేను చెప్తాను మీకు మీరు చాలా మంచి యాకోబు పత్రిక కొత్త నిబంధన తీస్తున్నారు. నేనేమన్నా అమ్మా ఏంటి అంటే లేదండి విషయ చూస్తుందట. ఇక చూడండి కథ ఎప్పుడో మన ఇంకా మన బతుకులు విషయ కారణం ఉన్నాయి. వారు రోజు కూర్చుంటే ఆ 66 పుస్తకాల పేరు రావు మనకే రావు, మన పిల్లలకి ఎక్కడ నుంచి వస్తాయి, సున్నాలు రావు. అవునా? ఆ తీరు ఇప్పుడు యాకోబు 4:8 చూడండి. దేవుని యొద్దకు రండి, ఎప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు. దేవాలయానికి రండి అనట్లేదు నేను, మీకు అర్థమైందా? దేవాలయానికి రండి అప్పుడు అని ఎవరి కోసం నేను చెప్తలేను. దేవుని యొద్దకు రండి. దేవుడు అంటే ఎవరు? ఏం మరి దేవుడు అంటే ఎవరు? దేవుని పేరేంటి అనగలను. దేవుడు అంటే ఎవరు అమ్మా? ఇప్పుడు చెప్పండి, మీ కథంగా తెలుసుకోండి. దేవుడు అంటే ఎవరు ఉన్నది అమ్మా? ఆయమా వాక్యం ఇంకా కరెక్ట్గా చెప్పింది. ఆది వాక్యం అనే వాక్యం దేవుడు అయితే వాక్యము ఒకసారి చెప్పనుకున్నాను. మరి ఓకేనా? ఇప్పుడు ఆ వాక్యం ఎవరి చేతిలో ఉంది? నన్ను ఎందుకు కలుపుతారు? నన్ను కలపండి, మీరు అక్షర మాట్లాడే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరి చేతిలో ఉన్నాడు? కానీ చదవడానికి నాకు ఒక్కలేదు. అవునా? దేవుడి వాక్యం చదవం. ఒక ఆయన ప్రార్థన చేసి కూడా దేవుడి వాక్యం చదివే టైం లేకుండా బైబిల్ చూసిందట. ఏమొచ్చింది సార్? యూదా ఊరిపోస్తున్నానని వచ్చింది. యూదా ఊరిపోస్తున్నాను వచ్చారు. అయ్యో డ్యూటీ టైం అవుతుంది, నాకేమైపోతుంది, అయ్యా నన్ను క్షమించాయి అని చెప్పి మళ్ళీ బయట తెలిసిండు. నువ్వు ఆరాధన చేయమన్నాడు. యూదా ఊరిపోస్తున్నాను, నువ్వు కూడా అలాగే చేయను. అయ్యో తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూడోసారి ముత్యం అని చెప్పి మూడోసారి ఇస్తే నువ్వు చేయనది త్వరగా చేయమని వచ్చిందంట. అప్పుడు ఏం చేయాలి? పోయి ఊరిపోసుకొని రావాలి. అవునా? ఆ సిస్టర్ మంచి వాక్యం ఏంటంటే దేవుడు అంటే వాక్యమే దేవుడు. ఈ వాక్యానికి వెతుకు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ వాక్యము మీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగు. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, నీ బాధల్లో నెమ్మదిస్తుంది. నువ్వు తెలివి లేకపోతే తెలివినిస్తుంది. తెలివినిచ్చే వాక్యం నీ దగ్గర ఉంది, వెలుగునిచ్చే వాక్యం నీ దగ్గర ఉంది, బ్రతుకులో నెమ్మదించే వాక్యం నీ దగ్గర ఉంది. దరిద్రం కూడా నీ నెత్తి మీద కూర్చొని. నేను చెప్తున్నా, బైబుల్ చదవాలంత దరిద్రుడు వాడికంటే ఇంకో మూర్ఖుడు దరిద్రుడు లేడు. ఎందుకు తెలుసా? దరిద్రుడిని బాగు చేయడం దేవుడి తనం కాదు.
అవునా? దరిద్రుని బాగు చేయడం దేవుతనం కాదు. ఎందుకు తెలుసా? ఒక దరిద్రుని బాగు చేయాలని చెప్పి దేవుడు అనుకుంటే వాడికి దరిద్రుడికి ఏం ఆలోచన వస్తాయి చెప్పండి? దరిద్రుడికి ఏం ఆలోచన వస్తాయి? నీకు తెలవదా? దరిద్రుడికి ఏం ఆలోచన వస్తాయి? వాడికి దరిద్రం ఆలోచన వచ్చిన నీకెట్లా తెలిసింది? అవునా? దరిద్రుడు దరిద్రం ఆలోచన వచ్చి ఏమొచ్చింది కదా? ఒకవేళ ఈ ద్వారా ఈ రోడ్డు మీద పోతా ఉంటే నేను ఒకవేళ కళ్ళు లేకుండా పోతే మంచిగా ఉండదని చెప్పి దేవుడు బంగారం చెప్పి నేను కళ్ళు మూసుకొని పోతే బంగారం కూడా దాన్ని కడుపుతాడు. ఏమనంటే అమ్మ కళ్ళు లేకపోయినా నేను బతుకుతానుకున్నాడు. అప్పుడు ఇక్కడ బంగారం కూడా దాన్ని వెళ్ళిపోయాడు. ఏమైంది అప్పుడు? దరిద్రుడిని బాగు చేయడం దేవుడు. బతికించే వాక్యము, నెమ్మదినిచ్చే వాక్యము, తెలివినిచ్చే వాక్యం దేవుడే నీ చేతిలో సాక్షాత్కుంటే నువ్వెవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? చెప్పండి. దేవుడిని నిర్లక్ష్యం చేసినట్టు పుట్టగలుగుతాయా? ఇంకా నీకే తెలుసు. రెండోది అంటే గాడ్ ఈ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఎవరంటే ఆత్మ. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ఆరాధించాలని ఆరాధించొస్తే తప్పనిసరిగా ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి, వాక్యంతో ఆరాధించాలి, జీవంతో ఆరాధించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయడం కాక అందరం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ఎంత మంచి దేవుడు వేసయ్యా, మనందరం అదే విధంగా నిలబడి ఉండగా మోకరించి ప్రార్థన చేసుకున్నాం. చెవుతో మాట్లాడడం మాట ఏంటంటే పుస్తకంలోకి వచ్చాను అనుకుంటున్నాం, కానీ నీ ప్రతిష్ట గురించి దేవుడు అనుకుంటుంది. నీ ప్రతిష్ట గురించి దేవుడు అడుగుతున్నాడు. హరిశ్రమ చర్చి ప్రతిష్ట చేయబడి సంవత్సరమైంది కాబట్టి, కానీ సంవత్సరం తరబడి నువ్వు నా స్థిరతలో పాల్పంచుకోవచ్చుగా నీవు ఇంకా ప్రతిష్ట చేయబడకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు ప్రతిష్ట చేసుకోవాల్సింది. ఈరోజు ప్రతిష్ట చేయబడాలి. నువ్వు ప్రతిష్ట చేసుకుంటూ ఉంటే నీ పిల్లలు ప్రతిష్ట చేసుకుంటారు, నీ భర్త ప్రతిష్ట చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి పేరు పాడైపోతే చెట్టు కింద చచ్చిపోవడం వాస్తవం. సమాజంలో ఒక తండ్రి తనను తాను తగ్గించుకోకపోతే
ఒక తల్లి ప్రార్థన పడాలి కాకపోతే యవ్వన బిడ్డలు రోధిస్తున్నారని జ్ఞాపకం చేస్తున్న తల్లుగా, యవ్వన బిడ్డల కొరకు కన్నీరు కార్చాల్సిన తల్లులు వాట్సాప్లు, చాటింగ్లు, చీటింగ్లు చేయడం మానేయండి. పనికి మాన స్నేహాలు మానేయండి. పనికి మాన సంబంధాలు వదిలేయండి. పైకి భక్తి గల వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించి మోసపోయేవారిగా ఉండొద్దని చెప్పి జ్ఞాపకం చేస్తున్న పిల్లలు తండ్రులారా, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు తండ్రి. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నువ్వే తండ్రిని విశ్వాసం కాకపోతే, నువ్వే తండ్రి అయ్యి తాగుబోతువైతే నీ బిడ్డని గాలి కొలిచేస్తావా? నీ భార్యను గాలి కొలిచేస్తావా? నానా అని పిలిచేటువంటి నీ చిన్న బిడ్డల వైపు నువ్వు చూడవా? నువ్వు మారు మనసు పొందవా? నువ్వు మారు మనసు పొందకుండా ఆలయ ప్రతిష్టకు వచ్చి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా? తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల యొక్క స్వరాన్ని విను. నానా అని పిలుస్తున్నారు కదా, ఆ నాన్నకి ఒక తాగుబోతు తండ్రిగా నువ్వు ఉంటావా? నువ్వు ఒకవేళ లోకానుసారిగా ఉంటే నీ బిడ్డలకు ఆత్మీయ ఆహారం ఎవరు పెడతారు? ఒకసారి ఆలోచన చేసుకో. తండ్రులారా, మారు మనసు లేకపోతే నువ్వు మారు మనసు పొందమని దేవుడిని బ్రతిలాడుతున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన మీ యొద్దకు వస్తానని అంటున్నాడు. దినమెల్ల నీ కొరకు చేసి చాపుతున్నాడు. తండ్రులారా, దేవునితో చెలగాటం ఆడొద్దు. తండ్రులారా, మారు మనసు పొందండి. తండ్రులారా, కన్నీరు కార్చి ఏడవండి. మారు మనసు లేకపోతే నీకు దేవుని రాజ్యంలో చోటు లేదని జ్ఞాపకం చేస్తున్నా. చిన్న బిడ్డలారా, బాల్య దినంలో నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. యవ్వన తమ్ముడా, నీ యవ్వన కాలమును నీ ఇష్టానుసారంగా వెళ్ళు. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తీసుకొస్తాడని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను తీర్పులో తీసుకొని రాకముందే, నీ నడుము విరిగిపోకముందే నీ పాపాన్ని ఒప్పుకో. ఒకరోజు వస్తుంది, నువ్వు రోధించే రోజు వస్తుంది. ఆ రోజు నా అనుకున్న వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయకపోయినా మారు మనసులైన ఫలములు ఫలించుదాం. ఇదిగో ఇప్పుడు గొడ్డలి చెట్ల మీద ఉంచబడ్డది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. ఈ ఆలయం మొదటి ప్రతిష్ట దినంన దేవుడు నీతో చూటిగా మాట్లాడమని చెప్పి నన్ను పిలిపించాను ఇక్కడికి. నువ్వు మారు మనసు లేకుండా ఒక వేషధారిగా బ్రతకడం దేవుని చిత్తం కాదు. ఇప్పటికైనా మారు మనసు పొందాం. మనమే దేవుని ఆలయం అయితే పరిశుద్ధత కలిగి ఉందాం. మనమే దేవుని ఆలయం అయితే పాపాలు ఒప్పుకుందాం. మనమే దేవుని ఆలయం అయితే ప్రతిష్ట చేయబడదాం. మనమే దేవుని ఆలయం అయితే ప్రార్థనా మందిరంగా ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య స్తోత్రములు. చిన్న బిడ్డలను ఆశీర్వదించావు తండ్రి, యవనస్తులను ఆశీర్వదించావు ప్రభా. మన తల్లులను ఆశీర్వదించావు, తండ్రులను ఆశీర్వదించావు, సంఘ పెద్దలను ఆశీర్వదించావు. అనేకులు ప్రభా ఒక మంచి మనసు, ఒక మంచి మనసాక్షి కలిగి ఇంత మంచి మందిరాన్ని కట్టుకున్నారు ప్రభా. ఈ మందిరంలో అనేకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మరి మేమే దేవుని ఆలయం అయితే, దేవుని ఆత్మ మాలో నివసిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టు వారిగా మమ్మల్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి తల్లి మారు మనసు పొందాలి ప్రభా, ప్రతి తండ్రి మారు మనసు పొందాలి, ప్రతి యవన బిడ్డ మారు మనసు పొందాలి, ప్రతి చిన్న బిడ్డ దేవుని ఆలయాన్ని ప్రతిష్ట చేయబడాలి తండ్రి. అడిసెలపాడు సంఘంలో దేవుని బిడ్డలు ఉన్నారన్న సంగతి అనేకులు గ్రహించడం సహాయం చేసి ఈ బిడ్డలందరికీ పరిచయం చేస్తున్న నీ సేవకుడు ప్రభా నాయన మనోహర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట పైన చెప్పి సెలవిచ్చావు కనుక యాజకుడు బలిపీఠం యొద్ద కన్నీరు కార్చాలని చెప్పి యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తున్నావు ప్రభా. యాజకుడు బలిపీఠం మధ్యలో కన్నీరు కార్చే దైవజనుడు ఇక్కడ వాడుకోరండి. అమ్మగారిని దీవించండి, పిల్లల్ని దీవించండి. నాయకు నా ప్రియ తమ్ముడు నాన్న శాంతిరాజు యొక్క నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మని కూడా మీరు దీవించండి. ఆ తల్లి ప్రభా తన కన్నీటితో తన పిల్లల్ని నీ కృపలు పెంచడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ సహాయం బిడ్డలు దయచండి. ఆత్మ లేని వాడు నావాడు కాదన్నావు కదా ప్రభా. ఈ బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదురు కాక అని ప్రార్థిస్తున్నాను. యేసునామములో బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడుదురు కాక. యేసునామములో బిడ్డలు ఆత్మతో నింపబడి అనేకులకు సువార్త కరపత్రంగా వాడబడుదురు కాక. ఆడిసెల పాడున్న సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘమని అనేకులు గ్రహించుదురు గాక. ప్రభా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరూ నీ వారు ప్రభా, నీ వారిని నీ చేతులతో ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. నమస్కారం. మనందరం లేచి నిలబడి ఉండగా ప్రార్థనా పుస్తకంలో నుండి 5వ పూటలో ఉన్న నైస విశ్వాసోత్రాన్ని కలిసి చెప్పుకుందాం. అందరం కలిసి చెప్తాం. పరలోక భూలోకములకు దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుడు నమ్ముచున్నాను.
దేవుని అద్వితీయ కుమారును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము కలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు